యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. సరిగా కావలి కాస్తున్నావా? నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ఒక దేశము పేరు, అదే విధముగా ఒక వ్యక్తి కుటుంబం, అలాగే ఒక వ్యక్తి, వీరి అందరిపైన నిన్ను కావలివానిగా నేను నియమించి ఉన్నాను అని దేవుడైన యెహోవా యెహెజ్కేలుకి చెప్తున్నారు. సహజంగా కావలివాని పనేంటంటే ఒక కుటుంబాన్ని లేదా ఒక వ్యక్తిని రక్షించడం. ఒక ఇంటికి ఎవరైనా సెక్యూరిటీ గార్డ్గా ఉన్నట్లయితే అతడు ఆ ఇంటికి రాత్రి పగలు కావలి కాస్తూ తెలియని వారు దొంగలు లేదా ఇతరి ఏమైనా జంతువులు ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా కాపాడుతూ ఉంటారు. ఇదే విధంగా నేడు యెహెజ్కేలుకి చెప్పినట్లుగా నీకు నాకు చెప్తున్నారు, నేను నీ ఇంటికి, నీ దేశానికి, నీ సంఘానికి కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని. మనం ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా, లేక ఎప్పుడైనా పడిపోతున్నామా? సాతాను, లోకం లేదా ఇతర పాపాలు నీ కుటుంబం, నీ సంఘంలో ప్రవేశించకుండా నీవు కావలి కాస్తున్నావా, లేక ఎక్కడైనా తప్పిపోయావా? అన్న అయిన కయ్యూనికి ఒక్కడే తమ్ముడు, కానీ అతన్ని కాపలా కాయలేక కయ్యూను తన తమ్ముడైన హేబేలుపై పగ పంచుకుని తానే అతన్ని చంపేశాడు. దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటే, నా తమ్ముడికి నేను కావలివాడినా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. 4 భార్యలను అనేక మంది పిల్లలను ఇచ్చి యాకోబుని దీవిస్తే యాకోబు తన ఒక్కగానొక కుమార్తెను కాపుకాయలేకపోయాడు. ఫలితంగా దీనా లోకంలో కలిసిపోయి ఇశ్రాయేలు జనాంగంలో కనుమరుగైపోయింది. ఇశ్రాయేలీలపై న్యాయాధిపతిగా ఎన్నో దేవుని మాటలను తెలియజేశాడు సమూయేలు. అయినప్పటికీ తన కుమారుల ప్రవర్తనను ఎలా ఉందో కనిపెట్టలేకపోయాడు. తన కుమారులను సక్రమమైన మార్గంలో నడిపించలేకపోయాడు. అందుకే, అయ్యా, నీ కుమారులు నీ వలె నీతి న్యాయం కలిగి ఉండటం లేదు కాబట్టి మాకు ఒక రాజు కావాలని సమూయేలు వద్దకు ఇశ్రాయేలీలు వచ్చారు. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రమాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు అని చెప్తున్నారు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అదే విధముగా నేడు లోకంలో చూస్తే తమకు అప్పగింపబడిన కుటుంబాన్ని, సంఘాన్ని, ప్రాంతాన్ని కాపుకాయడంలో అనేకులు విఫలమయ్యారు. ఒక తల్లిగా, తండ్రిగా, అక్కగా, అన్నగా, కాపరిగా, అధికారిగా మనకి కూడా దేవుడు బాధ్యతలు ఇచ్చారు కదా. మరి మనం ఎలా మన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం? ఎలా మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం? ప్రార్థనాయుతముగా వాక్యమనే బండపైన క్రీస్తు కాపుదలతో మన కుటుంబాన్ని ఉంచుతున్నామా, లేక బిడ్డల్ని, నీ చెల్లి, తమ్ముళ్ళు, విశ్వాసులను, నీ క్రింద పనిచేసే వారిని లోకానికి, గాలికి వదిలేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నదీ ప్రవాహం వల్లే దీవారాత్రం కన్నీరు పారనిము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, రే అయినా పగలైనా మౌనముగా ఉండక ప్రార్థించుము అని విలాప వాక్యంలో 2:18, యెషయా 62:6-7. కాబట్టి నేడు లోకంలో ఎక్కడ చూసినా క్షేమం లేని పరిస్థితి. సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె చూస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవునికి అప్పగించిన బాధ్యతను సక్రమముగా నిర్వర్తించి బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకునే విధంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.